ఈరోజు అంశం ఆయన సామాన్య మానవుడుగా అయిపోయారు బాబా. నటించలేదు. ఏ కాలంలో అంటే నవజీవన కాలంలో సామాన్య మానవుడు అయిపోయినప్పటికి కూడా చాలా అద్భుతాలు జరిగాయి. సామాన్య మానవుడు వల్ల కానివన్నీ కూడా చేయలేనివన్నీ కూడా జరిగాయి. ఎలా జరిగాయి అంటే దానికి సమాధానం లేదు. ఆయన కనీసం ఒక ఋషీశ్వరుడు, మునీశ్వరుడు అలాంటి శక్తులు కూడా ఆయన ఏమీ ఉపయోగించలేదు. ఇప్పుడు మల్లికార్జున ఎంత సామాన్య మానవుడో ఆ స్థితికి ఇంచుమించులో ఉదాహరణకి చెప్పాను, నా పేరు చెప్పుకుంటూ ఇంత సామాన్య మానవుడిగా ఉంటూనే అద్భుతాలు జరిగాయి నవజీవనంలో. అది ఎలా జరిగాయి అన్నదానికి మనం మన వల్ల కాదు చెప్పడానికి. ఆయన నటించలేదు. ఊరికే అలా అన్నాడు, కానీ ఆయన మహిమలు చేస్తూనే ఉన్నాడు అనడం కూడా తప్పే. అది కూడా కరెక్ట్ కాదు. ఇది దేని గురించి చెప్తున్నాను? నవజీవనం అని గురించి. ఈవేళ 14th సెప్టెంబర్ అవుతే, సారీ 15th సెప్టెంబర్ అవుతే 16th అక్టోబర్ని, అంటే రాబోయే అక్టోబర్ 16వ తారీఖుని 1949 సంవత్సరంలో బాబా నవజీవనం ప్రారంభించారు. ఆ నవజీవనంలో 16 అక్టోబర్ 1950, అంటే కరెక్ట్గా ఒక సంవత్సరం పోయిన తర్వాత కరెక్ట్గా 1 ఇయర్ అన్నమాట. 16 అక్టోబర్ 1949 ప్రారంభించి 16 అక్టోబర్ 1950 నాడు ఒకరోజు నవజీవనం నుంచి పాత జీవితానికి వచ్చారు. అంటే అప్పుడు అవతారుడు పురుషుడుగా అనమాట. అవతార పురుషుడుగా, సామాన్యమానవుడు కాదు అప్పుడు, అవతార పురుషుడుగా. అక్కడ గురు శిష్య సంబంధం ఉంది. నవజీవనంలో గురు శిష్య సంబంధం లేదు. అందరితోటి పాటు తను కూడా ఒక అనుచరుడే. కానీ 16th అక్టోబర్ 15 నాడు ఆయన కావాలనే, ఎందుకంటే నేను నవజీవనం సరిగ్గా గడపలేకపోయాను, నా నా వల్లే పొరపాటు జరిగింది, నేనే ఆచరించలేకపోయాను అని చేత దాని పశ్చాత్తాపంగా ఈ నవజీవనాన్ని ముందుకు కొనసాగించాలా లేదా అన్న అంశం మీద ఆయన ఒక నిర్ణయం తీసుకున్న గురించి ఆయన పాత జీవితానికి, అవతారిని జీవితానికి మళ్ళించుకున్నారు. ఒక్కరోజు మాత్రమే ఆఖరికి నిర్ణయం తీసుకున్నారు. తనకు ఒక్కడు నవజీవనం గడపాలని. మిగిలిన వాళ్ళంతా వస్తే రావచ్చు లేకపోతే లేదు అన్నారు. ఇది దీని బ్యాక్గ్రౌండ్ అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్లో అది కాక ఒక ఆయన 2 నెలలకే నవజీవనంలోని కఠినమైన అంశాలన్నీ, చాలా కష్టమైన ఆచరించడం, ఆ నియమ నిబంధనలన్నీ వాళ్ళకి ఆ, తనతో పాటు అందరూ కూడా ఆచరించి తీరాలి అని చెప్పి కొన్ని నియమ నిష్టాలన్నీ కూడా ఆ విధంగా జీవించాలని, ముష్టడుకు జీవించాలని, బిచ్చమెత్తుకుని తినాలని, అలాగే చాలా ఉన్నాయి. దాని గురించి చెప్పుకోవద్దు మనం. అవన్నీ కూడా సడలించి వేశారు 10 రోజులు పాటు. ఇది కూడా ఒక 2 నెలలకే. ఇదంతా నవజీవన్ యొక్క విశేషాలు మీకు చెప్తున్నాను కూలంకషంగా. మొత్తం న్యూ లైఫ్ అంతా ఎవరు చదవలేరు కూడా. అది కంటిన్యూస్గా చదవాలంటే చాలా టైం పడుతుంది. అంచేత అందులోని హైలైట్స్ చెప్పుకుంటూ 10 రోజులకే ఆయన సడలించేశారు. ఈ 10 రోజులు కూడా మీరు ఎవరు నేను చెప్పిన నియమ నిబంధనలన్నీ పాటించక్కర్లేదు. మనం నవజీవనం ప్రారంభించిన క్రితం ఎలా ఉన్నారో అలాగే మీరు అంతా ఉండొచ్చు అని చెప్పి శిష్యులకి అందరికీ కూడా బాగా చెప్పారు. అది ఎందుకు చేశారు అంటే ఆయన చేయలేక, జీవనం ఆచరించలేక, అవి వాటికి మన సమాధానాలు ఉండవు. అది భగవంతుని ఇచ్చ ప్రకారం జరుగుతుంది. అంటే ఆయన సామాన్య మానవుడు బాబా అయిపోయినప్పుడు కూడా భగవంతుడు శాశ్వతుడు కాబట్టి నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న భగవంతుడు నడుపుతున్నాడు. అది బాబా కాకుండా, అవతార పురుషుడు కాకుండా భగవంతుడు ఉంటాడు కదా. భగవంతుడు ఏ ఆకారం లేదు, నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న ఫారంలెస్ గాడ్ నడుపుతున్నాడు ఈ నవజీవనాన్ని. అంచేత ఆయన ఇచ్చ మేరకు అని చెప్పుకోవాలి. నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న భగవంతుని ఇచ్చ మేరకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. చేత కొంచెం ఒక 2-3 పేరాలు చదువుకుని ఇంకొక అంశం హైలైట్ చేయదలుచుకున్నాను ఈరోజు. హైలైట్ చేసేది ఏదో మీకు నా ఉపన్యాసం అయిపోయే ముందర మీకు తెలుస్తుంది దేన్ని హైలైట్ చేస్తాను. ఇక్కడ ఢిల్లీకి తూర్పుగా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరాదాబాద్ వారి తదుపరి మజిలీ.
వీరు ఎక్కడో ఉన్నారు ఒక చోట, అది కూడా మనం చెప్పుకోవద్దు ఇప్పుడు, టైం పడుతుంది కాబట్టి. నెక్స్ట్ మజిలీ ఎక్కడంటే వీళ్ళు ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరాదాబాద్, అక్కడ మజిలీ తర్వాతది. వీళ్ళు కాలినడకనే అంత. ఢిల్లీలో ఉండే హర్జీవన్ లాల్, హర్జీవన్ లాల్ చాలామందికి తెలుసు ఎవరో. హర్జీవన్ లాల్ అనే బాబా ప్రేమికుడికి కలవమని అలీ ఖైరానీని పంపించారు. హర్జీవన్ లాల్ను అలీ ఖైరానీ కలుసుకుని మొరాదాబాద్లో బాబా పార్టీ వారికి విడిది ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశం కనుక్కోమని దాని గురించి సహాయపడమని. అంటే ప్రయత్నం అంతా అలీ ఖైరానీయే వెతకాలి, ఇతను మాత్రం సహాయపడాలి. ఇక్కడ ఢిల్లీలో ఉంటున్నాడు కాబట్టి అతనికి ఎక్కడ ఉంటుందో ఎక్కడ అనుకోను తెలుసు కాబట్టి హర్జీవన్ లాల్ అనే వ్యక్తిని నువ్వు కలుసుకుని ఎవరిని పంపించారు, అధికారిని. ఎందుకు పంపించారు, ఈ వీళ్ళ బృందానికి అందరినీ కూడా విడిది ఏర్పాటు చేయడానికి తగిన స్థలాన్ని ముందరే కనుక్కొని పెట్టు అని చెప్పి ముందుగా పంపించారు. మర్నాడు బాబా చూడముచ్చటగా కనిపించారు. దివ్యకాంతులతో ప్రతిఫలిస్తున్నారు. మనం జీవనాన్ని వదిలేసాం. ఈ పూర్వ జీవనం అంటే ఓల్డ్ లైఫ్. ఓల్డ్ లైఫ్ అంటే అవతారిక పీరియడ్ అనమాట. ఆయన అవతారుడిగా గురు శిష్య సంబంధం ఉంటుంది అక్కడ. కానీ అవతారుడు సాక్షాత్తు. ఇప్పుడు అవతారుడు కాదు, సామాన్య మానవుడు. నేను ఎలాగో అలాగా అంచేత పూర్వ జీవితం అంటే అవతారిక పీరియడ్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నది ఏమిటంటే నవజీవనం లో ఉన్నారు. నవజీవనంలో అయిన సామాన్య మానవుడు మెహర్ బాబా. మనం పూర్వ జీవనాన్ని వదిలేసాం. మళ్ళీ ఆ జీవితంలోకి తిరిగి వెళ్ళడం అనేది లేదు. తిరిగి ఆ జీవితంలోకి వెళ్ళమని చెప్తున్నారు పైగా. పూర్వజీవనం ఆచార్య ఆచరణ రీత్యా మృతప్రాయం అయిపోయింది. ఆ ఓల్డ్ లైఫ్ అన్నది మన ఆచరణ రీత్యా చచ్చిపోయింది, ఇంకా అది మళ్ళీ బతకదు అని చెప్తున్నారు అనమాట. మళ్ళీ ఆ స్థితికి మనం వెళ్ళామని. ఒక వ్యక్తి మరణించినప్పుడు జీవం ఆ శరీరంలో 3 లేక 4 రోజులు సంబంధం పెట్టుకుంటుంది. ఎవరైనా మనిషి చచ్చిపోతే ఆ, భౌతికాయంతో 3 4 రోజులు ఇంకా లింక్స్ ఉంటాయి దానికి అని చెప్తున్నారు బాబా. 3 4 రోజులు లింక్ పెట్టుకుంటుందని. మళ్ళీ ఆ జీవశక్తి మరో కొత్త చోట్లో ఆ, ఆశ్రయించే లోపల, అంటే ఇంకో మళ్ళీ పుట్టి లోపల ఆ, ఆ, మా చనిపోయిన మానవుడు మళ్ళీ పుట్టి లోపల కొత్త చోట్ల ఆశ్రయించే లోపల జరిగే ఆ కాస్త కాలాన్ని పాత కొత్త జీవితాల మధ్య శూన్యం అంటారు. అంచేత ఇక్కడ అది చచ్చిపోయింది, ఆ రోజులు పోయి, అంటే పాత జీవితం అంటే అవతారిక పీరియడ్ పోయి మళ్ళీ రావు అని చెప్తాం. దాన్ని ఇక్కడ ఒక మనిషి మృతప్రాయం అయిపోయింది అది అని చెప్తూ ఈ మానవుడు చనిపోవడం అన్నది ఒక పోలిక కింద చెప్పారు. మళ్ళీ ఆ జీవశక్తి మరో కొత్త చోట్ల ఆశ్రయించే లోపల జరిగే ఆ కాస్త కాలాన్ని పాత కొత్త జీవితాల మధ్య శూన్యం అంటారు. పాత జీవితం అంటే ఒకవేళ మల్లికార్జునరావు చనిపోతే మల్లికార్జునరావుగా ఉన్నది పాత జీవితం. మళ్ళీ ఇంకో రూపంలో మళ్ళీ మానవుడిగా పుడతాను నేను, మళ్ళీ స్త్రీగా పుడతాను నేను. ఈ మధ్యకాలం అంతా కూడా అన్నమాట. నేను ఇక్కడ చనిపోవడం, అక్కడ మళ్ళీ పుట్టడం ఉన్న మధ్యలో ఉన్న గ్యాప్ ఏదవుతుందో ఆ ఖాళీ ప్రదేశం అని చెప్తున్నారు. మళ్ళీ ఆ జీవశక్తి మరో కొత్త చోట్ల ఆశ్రయించే లోపల జరిగే ఆ కాస్త కాలాన్ని పాత కొత్త జీవితాల మధ్య శూన్యం అంటారు. పాత జీవితం కొత్త జీవితం మధ్య ఇది శూన్యం అని, అంటే ఏమీ లేనిది అని చెప్పి అది ఎందుకు పోల్చారు ఇవన్నీ అవి చెప్తున్నారు. అదే విధంగా ఇదంతా చెప్పి ఈ పోలికలు ఇచ్చి అదే మాది 16 అక్టోబర్ 1949 మన పాత జీవితం చచ్చిపోయింది అంటే నవజీవనంలో ప్రవేశించిన రోజు అది. 16 అక్టోబర్ 1949ని నవజీవనం ప్రారంభించారని మనందరికీ తెలుసు. అంచేత 16 అక్టోబర్ 1949 మన పాత జీవితం చచ్చిపోయింది, ఆ రోజున మనం కొత్త జీవితంలో అడుగుపెట్టాము అని చెప్పారు. డిసెంబర్ 21 వరకు మన నవజీవనం ఒక రకమైన సంబంధాన్ని పాత జీవితంతో కలిగి ఉంది. అంటే నిన్నటి వరకు అని. ఇది ఏ రోజు చెప్తున్నారు, 22వ తారీఖు నుంచి 21వ తారీఖుని చెప్తున్నారు. అంటే ఈ రోజు వరకు అని, డిసెంబర్ 21 1949 చెప్తున్నారు.
డిసెంబర్ 21 వరకు మన నవజీవనం ఒక రకమైన సంబంధాన్ని పాత జీవితంతో కలిగి ఉంది. ఇంకా లింక్ ఉందన్నమాట, పాత జీవితానికి లింక్ ఉంది మనకి. ఇంతవరకు అంటే ఈ 2 నెలల కాలం కూడా ఉంది కనుక నుంచి, అంటే 22 డిసెంబర్ 1949 నుంచి 10 రోజుల పాటు, అంటే 31 డిసెంబర్ 1949 వరకు, 22 డిసెంబర్ 1949 నుంచి, అంటే డిసెంబర్ 22 తారీఖు 1949 సంవత్సరం నుంచి 31 డిసెంబర్ 1949 వరకు ఈ 10 రోజుల పాటు కూడా ఇస్తున్నాను అన్నారు. వ్యాక్యూమ్ అంటే ఇటు నవజీవనం కాదు, ఇటు కొన్ని ఓల్డ్ లైఫ్కి వెళ్ళారంటే ఓల్డ్ లైఫ్కి వెళ్ళలేదు. అది ఖాళీ అన్నమాట, ఖాళీ ప్రదేశం. అంచేత ఇది నవజీవనంలో లేరు, నవజీవనం నుంచి వెనక్కి వచ్చేసారు, అది క్యాన్సిల్ చేసుకున్నారు. అంచేత నవజీవనంలో ఆచరించవలసిన నియమ నిబంధనలు అవేమీ కూడా ఆచరించక్కర్లేదు. ఎవరు కూడా తనతో పాటుగా, బాబాతో పాటుగా అనుచరులు కూడా ఎవరు కూడా ఆచరించక్కర్లేదు. పోనీ ఓల్డ్ లైఫ్కి వెళ్ళారంటే ఓల్డ్ లైఫ్ కూడా వెళ్ళలేదు. ఎందుకు ఓల్డ్ లైఫ్కి వెళితే మళ్ళీ తన అవతారుడు వీళ్ళంతా, మిగిలిన వాళ్ళంతా తన శిష్యులు అవుతారు, మండలి వారంతా అవుతారు. మళ్ళీ ఆ అవతారుడు అవతార చుట్టూ మండలి వాళ్ళు, ఆయన ఆశ్రయించిన వాళ్ళంతా మండలి అంటుంటాం కదా మనం, అవుతారు. అంచేత అందులోకి వెళ్ళలేదు, పాత జీవితంలో అడుగుపెట్టలేదు ఆయన. కానీ నవజీవనాన్ని నుంచి మాత్రం వెనక్కి వచ్చేసారు. ఎన్ని రోజుల పాటు గ్యాప్, రెస్ట్ పీరియడ్ అని చెప్పుకోవాలి, విశ్రాంతి అనమాట 10 రోజుల పాటు. ఈ 10 రోజుల పాటు బిట్స భిక్షాటనకు సంబంధించిన అన్ని కష్టాలని పూర్తిగా రద్దు చేస్తున్నాను. సారీ, శిక్షణకు, ట్రైనింగ్, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారుగా, శిక్షణకి సంబంధించిన అన్ని కష్టాలని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నాను. అంచేత ఈ 10 రోజులు కూడా మీరు ఎవరు కూడా ఈ కాలంలో శిష్యు ఏ ఏ శిష్యుడు కూడా భిక్షాటన చేయనవసరం లేదు, గౌను తొడుక్కోక్కర్లేదు, తల్పాగా ధరించక్కర్లేదు. నీ ఒక నిర్దేశితమైన డ్రెస్ కోడ్ కూడా ఉండేది. ఆ డ్రెస్ కోడ్ తోటి భిక్షాటన చేయాలి. అంచేత పొడుగాటి గౌను అది బాగా కూడా, ఒక పాత్ర చేతిలో పట్టుకుని ఒక పొడుగాటి గౌన్ వేసుకుని, గౌన్ లాంటిది సాద్ర అంటారు దాన్ని, అది వేసుకుని భిక్షాటన చేసేవారు బాబా. మనం చూసాం నవజీవనం డ్రెస్ ఏమిటో, అందరూ కూడా అలాగే ఆ డ్రెస్ వేసుకుని భిక్షాటన రచించాలి. ఏది అడగకూడదు, వస్తువులు అడగకూడదు. కొన్ని వస్తువులు మాత్రం భిక్షాటన వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు. ప్రేమసే భిక్ష దిగి అని మాత్రమే అడగాలి. ప్రేమతో భిక్ష పెట్టండి అని అడగాలి. చేత భిక్షాటన చేయనవసరం లేదు ఈ 10 రోజులు కూడా అని నిర్ద్వందంగా ప్రకటించారు. జట 10 రోజులు, 2 నెలలు అయ్యేటప్పటికే 16th అక్టోబర్ స్టార్ట్ చేశారు. 22nd డిసెంబర్ నుంచే ఇది వెసులుబాటు కల్పించారు. 10 రోజులు ఇంచుమించులో 2 నెలలు అయిందేమో. అక్టోబర్లో స్టార్ట్ చేస్తే నవంబర్ నుంచి డిసెంబరు, 2 నెలలు. 2 నెలల తర్వాత ఒక 10 రోజుల పాటు అటు పాత జీవితం కాదు, అంటే నవజీవనము కాదు, ఇది సారీ, అటు పాత జీవితం అంటే అవతార పీరియడ్, అవతారుడుగా కాదు, కొన్ని కొత్త జీవితం నవజీవనం అంటే అది కాదు. ఈ రెండింటిని మధ్యలో విరామం ప్రకటించి ఆ 10 రోజుల పాటు స్వేచ్ఛగా ఉండొచ్చు, సామాన్య మానవుల్లో బతకొచ్చు అని చెప్పారు. ఈ 10 రోజుల కాలంలోనూ శిష్యులు భిక్షాటన చేయనవసరం లేదు, గౌను తల్పాగా ధరించిన అవసరం లేదని నిర్బంధంగా ప్రకటించారు. ఇది ఒక పూర్తి విశ్రాంతి కాలం అని చెప్పారు బాబా. మరి ఆ రోజుల్లో కడుపారా భుజించవచ్చు. చేత అప్పుడు మామూలుగా అయితే ఎవరు ఎంత భిక్ష పెడితే అదే తినాలి, సరిపోయిందా సరిపోలేదా అని కాదు. ఎవరు పెట్టకపోతే పస్తు కూడా ఉండాలి. భిక్షాటన ఎవరు, ఆహారం ఎవరు వేయకపోతే అలా పస్తు ఉండాలి తప్ప ఇంకే విధంగా మరో విధంగా సంపాదించుకోవడానికి వీల్లేదు మా ఆహారం అని. కానీ ఈ 10 రోజులు మాత్రం ఎవరు కూడా వాళ్ళ కడుపు నిండా ఎంత కావస్తే అంత తినొచ్చు. ఇంచేత ఒక పూర్తి విశ్రాంతి కాలం భిక్షాటన చేయక్కర్లేదు. ఎవరైనా ఎవరినైనా ఆశ్రయించి కడుపు నిండా మీరు భోంచేయచ్చు. మరి ఆ రోజుల్లో కడుపారా భుజించవచ్చు. ఊహించని ఈ ప్రకటన విన్న మిత్రులందరి హృదయాలు, మిత్రులు అంటున్నారు, బాబాకు మిత్రులు వీళ్ళంతా, ఇక్కడ మిత్రులను కావాలనే రాశారు ఈ రచయిత. ఎందుకంటే ఫాలోయర్స్, వాళ్ళు కంపానియన్స్ మాత్రమే, గురు శిష్య సంబంధం లేదు. బాబా భగవంతుడు కాదు, వీళ్ళు ఆ, ఆ భగవంతుడి దగ్గర ఆయన
ఆ గురువు గారి దగ్గర వీళ్ళు శిష్యులు కాదు. అంచేత మిత్రులు, ఫ్రెండ్స్, అనుచరులు అంతే. అంచేత ఊహించని ఈ ప్రకటన విన్న మిత్రులందరూ హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఎందుకంటే 10 days రెస్ట్ వచ్చింది. ఈ కఠిన నియమ నిబంధనలు పాటించక్కర్లేదు. కడుపు నిండా భోంచేయచ్చు, హాయిగా నిద్రపోవచ్చు. బహుశా మిత్రులంతా తమ నవజీవన కాలంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటే తమ హృదయాలు ఆనందంతో ఉప్పొంగి మిక్కిలి ధైర్యంతో చిట్ట చివరి వరకు బాబాను అనుసరించగల సహాయం అందించగలదన్న సత్యాన్ని ఆచరణ రూపంలో నిరూపిస్తున్నారా అన్నట్లుగా అనిపించింది. అంచేత వీళ్ళకి ఒక్కసారి రెస్ట్ ఇస్తే మళ్ళీ బాబాని అనుసరించడానికి వాళ్ళకి శక్తి వస్తుంది. మళ్ళీ కొత్త ఉత్సాహంతో చక్కగా పాల్గొంటారు వాళ్ళు. ఏ ఈ నియమ నిబంధనలు పూర్తిగా పాటించడంలో కొంతమంది పాటించలేకపోయేవారు, ఫెయిల్ అయిపోయేవారు. అంచేత ఒక 10 రోజుల పాటు కనుకను వీళ్ళకి ఇస్తే మళ్ళీ నూతనోత్సాహంతో నవజీవనాన్ని తాను ఎలా పాటించాలని చెప్పారో అలా పాటించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పించారేమో అని ఈ శిష్యులంతా కూడా చాలా ఆనందించారు. జాన్పూర్ వరకు చేసిన ప్రయాణం అంటే జాన్పూర్ నుంచి ఇప్పుడు ఢిల్లీ, ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాన్పూర్లో ఉన్నారు వాళ్ళు. జాన్పూర్ వరకు చేసిన ప్రయాణం భిక్షుక వృత్తితో జిప్సీ జీవనం గడువు అనుభవం అయింది. ఇక్కడ జిప్సీ జీవనం అది అయింది. ఈ భిక్షాటన కూడా తోటి జీవించారు. బాబా రాత్రిళ్ళు తన 2 మడతల డేరాలో హ్యారికెన్ హరికెన్ లాంతర్ పట్టుకుని పడుకునేవారు. హరికెన్ లాంతర్ అంటే మనకు తెలుసు, కిరసనాయిలు పోసి వెలిగించుకునే దీపం. ఆరిపోకుండా దానికి ఇది చిమ్నీ కూడా ఉంటుంది. అది చేతుల్లో పట్టుకునే హ్యాండిల్ కూడా ఉంటుంది. అది హరికెన్ లాంతర్. ఆ హరికెన్ లాంతర్ పెట్టుకుని తన డైరాలో ఒక్కడే పడుకుని ఉండేవారు బాబా. ఆ, హరికెన్ లాంతర్ పెట్టుకుని చీకటితోటే లేచి, అంటే తెల్లారుజామునే లేచిపోయారు. చీకటితోటే లేచి మిత్రులందరికీ ఒప్పగించిన తమ పనులు నిర్వహించేటట్లు చూసేవారు. అంతా 4 గంటలకల్లా లేచిపోవాలి. ఇందాక నేను 5 అన్నాను, 4 గంటలకి అందరూ లేచేటట్లు బాగా చూసేవారు. తాను ముందర లేచేవారు, అందరిని కూడా లేచేటట్టు చూసేవారు. ఒక గంట తర్వాత ఒక కప్పు వేడివేడి టీ త్రాగేవారు. తమ విధులకు వెళ్ళిపోవాలి. ఒక గంట తర్వాత అంటే 5 గంటలకి ఒక కప్పు టీ, వేడివేడి టీ తాగి మళ్ళీ ఎవరి విధుల్లో వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. మొరాబాద్ మొరాదాబాద్ చేరాక వ్యాక్యూమ్ పీరియడ్ ఆరంభం అవుతుంది. అంటే వీళ్ళు వెళ్ళేటప్పటికి మొరాదాబాద్ వెళ్ళేటప్పటికి 22 డిసెంబర్ అవుతుంది. 21 బయలుదేరారు. డిసెంబర్ 22కి వెళ్తారు. ఈ వ్యాక్యూమ్ పీరియడ్ మొదలవుతుంది. అంటే స్వేచ్ఛగా జీవించవచ్చు, ఆహారం భిక్షాటన చేయక్కర్లేదు, కడుపు నిండా అన్నం తినచ్చు. అంచేత వ్యాక్యూమ్ పీరియడ్ ఆరంభమవుతుంది మొరాబాద్ చేరాక. అది మిత్రుల పాలిట విశ్రాంతి కాలం, వాళ్ళకి రెస్ట్ అనమాట. మిత్రులకి ఢిల్లీ అడ్వకేట్ హరిజవహర్ లాల్ కోనే దేశాయిల సహాయంతో ఢిల్లీలో 2 ఉన్నారు. ఒక ఆయన అడ్వకేట్, ఇంకొక ఆయన హర్జీవన్ లాలు, ఇంకొక ఆయన కోనే దేశాయ్. వీళ్ళ ముగ్గురు సహాయంతో రైల్వే స్టేషన్కు సమీపంలోని రామ్లీలా మైదానం అని చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా ఉంది ఢిల్లీలో రామ్లీలా మైదానం. రామ్లీలా మైదానంలో ఒక భవంతి ఉందన్నమాట. సమీపంలోని రామ్లీలా భవంతిలో బాబా బృందానికి విడితి విడితే ఏర్పాటు చేశారు. ఎవరు రాజకీయాన్ని ముందుగానే వెళ్ళి అక్కడ హరిజవహర్ లాల్ సహాయంతో ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఒక భవంతి ఉంటే ఆ భవంతిలో బాబాకి విడిది ఏర్పాటు చేశారు. ఇక్కడ మొరాదాబాద్ ప్రయాణంలో, అక్కడి నుంచి మొరాదాబాద్ ప్రయాణంలోనే ఉన్నారు వీళ్ళు. ఆ ప్రయాణంలో జరిగిన ఒక ముచ్చట చెప్తున్నారు. మొరాదాబాద్ ప్రయాణంలో దారి వెంట ఉన్న బంగ్లాలో, సారీ, దా వారి వెంట ఉన్న టాంగాలో ఒకదాని చక్రం విరిగిపోయింది.
ఇక్కడ వాళ్ళు టాంగాలో ఉంది. ఆ టాంగాలో బయ ప్రయాణం చేస్తారు. ఆ టాంగా యొక్క ఇరుసు ఇరిగిపోయింది. ఇరుసు అంటే మెయిన్ ఐరన్ రాడ్ ఉంటుంది. దాని మీదే రెండు చక్రాలు ఆధారపడి తిరుగుతాయి. అయితే ఏదైతే ముఖ్యమో దాంట్లో అది టాంగా యొక్క ఇరుసు విరిగిపోయింది. ఆ టాంగాను ఆది ఆది కేర్ అని విలియం డాన్కిన్ వీళ్ళిద్దరు కూడా ఆ టాంగాను ఆది కేర్ అని విలియం డాన్కిన్లు తోలుతున్నారు. తోలుతున్నారు టాంగాని వాళ్ళు తోలుతుండగా దాని యొక్క ఇరుసు విరిగిపోయింది. విరిగిపోయిన చక్రాన్ని వేరొక టాంగాపై తీసుకువెళ్ళి బాగు చేయించుకురమ్మన్నారు బాబా. ఆ చక్రం విరిగిన దరిదాపుల్లో వడ్రంకి దుకాణం లేదు. పక్క ఊర్లో ఉన్నట్లు వాకప్ చేయగా తెలిసింది. ఫలితంగా తప్పనిసరిగా పక్క ఊరికి తీసుకెళ్ళవలసి వచ్చింది. అర్ధాంతరంగా దారిలో విరిగిపోయింది ఇది. అప్పటికే చీకటి పడిపోయింది. చీకటి పడిపోయినా సరే ఈ విరిగిపోయిన చక్రాన్ని బయటికి తీసి ఊడతీసి ఆ ఇరిసు ఏదవుతుందో అది చక్రాన్ని బయటికి తీయాలి. తీయటం కూడా చాలా కష్టం. దానికి క్లిప్పింగ్ ఉంటుంది. అది ఏ రాడితోటి కొడితే తప్పు రావు. ఇనుప రాడ్ లాంటివి మేకులు లాంటివి కొడతారు. ఆ రెండు తీస్తే తప్పు చక్రం ఊడి రాదు. రెండు చక్రాలు విడదీయాలి. అప్పుడు మధ్యలో ఉన్న ఇరిసు ఏదైతే ఉందో ఇనుప రాడ్ అది విరిగిపోయింది కాబట్టి అది తీసుకెళ్ళి ఇంకొక టాంగామి వేసుకుని మోసుకెళ్ళి అది మనుషులు మోయలేరు బాగా చాలా బరువుగా ఉంటుంది. అంచేత ఇంకో టాంగామి వేసుకెళ్ళి దాన్ని కాల్చి అతికించాలి మళ్ళీ. ఇప్పుడు వెల్డింగ్ మెషిన్స్ అవి వచ్చాయి. ఈ 1949 సంవత్సరం కాబట్టి కొలిమిలో కాల్చి మళ్ళీ అతికియారు. కొలిమి అంటే బాగా ఆ, మంట వేసి ఆ మంటలు బాగా కాల్చి ఆ రెండు అతికేవారు పూర్వకాలం. అలా అతికించి తీసుకురావాలి. అంచేత ఇంకో టాంగాలో ఇది వేసుకెళ్ళాలి. ఆ, అప్పటికే దారి మధ్యలో ఎక్కడో అర్ధాంతరంగా విరిగిపోయింది ఇది. అక్కడ జనసంచారం లేదు లేదు ఎవరు అయినప్పుడు కూడా వాళ్ళు వాకప్ చేశారు. ఇక్కడ దగ్గరలో ఊరు ఒకటి ఉంది. మీరు 2-3 మైళ్ళు ఉంటుంది అది. ఆ ఊర్లో ఉన్నాడు ఒక ఇతను బాగు చేసేవాడు. అది వడ్రంగి కాదు, అతను ఏదో అంటారు అతను. అది ఆ పని చేసేవాడిని ఏదో అంటారు, గుర్తులేదు నాకు. అంచేత అక్కడ ఉన్నాడు వాడు. అతను మళ్ళీ అతుకుతాడు. ఈ ఇరుసు కాల్చి బాగు చేస్తాడు అని చెప్పారు. అంచేత వీళ్ళు బయలుదేరారు రాత్రికి రాత్రే ఆ, చీకటి కూడా. ఫలితంగా తప్పనిసరిగా పక్క ఊరికి తీసుకెళ్ళవలసి వచ్చింది. మిత్రులు అలా పక్క ఊరికి చేరి చక్రం బాగు చేసే వడ్రంగి మేస్త్రిని కలుసుకున్నారు. అతడు దాన్ని బాగు చేయుటకు అంగీకరించాడు. వాడు పడుకుని ఉన్నారు వాళ్ళంతా. దీన్ని డీటెయిల్డ్గా చెప్పాలంటే అప్పటి కాలంలో ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి చిన్న వెలుగు ఏదో కనిపించేట. ఈ రిచ్ గారు వర్ణించారు దీన్ని బాగా. దీన్ని వేసుకుని ఈ విరిగిపోయిన ఇరుసుని మోసుకెళ్తుంటే దూరంగా ఏదో చిన్న వెలుగులో ఉందిట. ఆ వెలుగు ఊరు అయ్యి ఉండొచ్చు అని అనుమానం పట్టుకునే వాళ్ళు దారి కనిపించకపోయినా ఆ వెలుగు ఎటువైపు ఉందో అటువైపు వెళ్ళారట. వెళితే అక్కడ అది ఒక ఇల్లు, ఒక కమ్మల ఇల్లు అనమాట. కమ్మల ఇల్లు అంటే తాటాక గుడిసె లాంటిది అనమాట. పెద్ద 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 ఇల్లు ఉండేవి కాదు. అక్కడికి వెళితే అది అనుమానాలు పట్టుకుని వెళ్ళారు వాళ్ళు. వెళితే అప్పటికే చీకటి పడింది, పడుకున్నారు అంతా. పూర్వకాలంలో 7ంటికే పడుకునేవారు. కరెంట్ లేదు కాబట్టి 7-8ంటికి వెళ్ళి అంతా నిద్రలో జారుకునేవారు. ఆ ఇంట్లో అందరూ పడుకుని ఉన్నారు. పడుకున్న వాళ్ళు లేచి బాబు ఇవి మా బండి ఇరిగిపోయింది అతికిస్తారా అని, లేకపోతే అలాగే అతికిస్తామని చెప్పేవాళ్ళు ఒప్పుకున్నారు. ఆ నిద్ర నుంచి లేచి వాళ్ళు దీన్ని అతికించి ఇచ్చారు. ఇటువంటివి ఏమనాలో తెలియట్లేదు నాకు, ఎలా చెప్పాలో. బాబా మహత్యం అంటారు, మహత్యం కాదు. బాబా ప్రమేయం లేదు ఇందులో. బాబా మనలాంటి వాడే, సామాన్య మానవుడు. వీళ్ళు అక్కడికి ఎలా వెళ్ళగలిగారు? వాడు ఎలా ఒప్పుకున్నాడు? మేము పడుకున్నాక ఇప్పుడు వచ్చేమిటి, ఇప్పుడు మేము చేయలేము, మొత్తం కొలిమి అంతా ఆపేసాం. మళ్ళీ ఇక కొలిమి వెలిగించాలి మళ్ళీ. కొలిమి అంటారు దాన్ని. ఆ కొలిమిలో కాల్చాలి.
అని చెప్పి విసుక్కుని పంపించేయచ్చు. కానీ వీళ్ళకి వాటసాల పాపం కష్టంలో ఉన్నారు, చేత అతికించి ఇద్దాం అని చెప్పి వాళ్ళకి మంచి అభిప్రాయం కలిగింది. ఈ సంఘటనలన్నీ కూడా భగవంతుని ఇచ్చ మేరకు జరుగుతున్నాయి అని చెప్పదలుచుకున్నాం. బాబా ఇచ్చి కాదు ఇక్కడ. బాబా లేడు ఇక్కడ. బాబా సామాన్య మానవుడే. బాబా పేరు ఎత్తడానికి మనకు లేదు. బాబా వల్ల జరిగిందంటే తప్పది. బాబా నవజీవనంలో ఉన్నారు. ఆయన సామాన్య మానవుడు అయిపోయాడు. మళ్ళీగా చెప్పాలంటే మల్లికార్జున అయిపోయాడు. మల్లికార్జునరావు లాంటి సామాన్య మానవుడు అయిపోయాడు. అంచేత ఆయన ఏం చేయలేరు. మరి ఇదంతా పూ- పూర్వమే ముందుగానే నింపబడిన నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న భగవంతుడు శాశ్వతుడు. ఆయన ఉన్నారు. ఆయన లేని పరిస్థితి ఉండదు. ఆయన లేని ఏ, క్షణం కూడా ఉండదు. అంచేత ఆయన ఇచ్చే మేరకు జరుగుతున్నాయి. భగవంతుని ఇచ్చే మేరకు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అందరి మానవులు ఎలాగో బాబా కూడా అందరి మానవుల్లో ఒక మానవుడే. అంచేత అతడు దాన్ని బాగు చేయడానికి అంగీకరించాడు. పూర్తిగా బాగు చేసి ఇచ్చేసరికి బాగా రాత్రి పొద్దుపోయింది. ఆ ఆ రాత్రి అంటే 10 11 అయి ఉంటుంది బాగు చేసి ఇచ్చేటప్పటికి. ఆ 10 11 అంటే అప్పటి కాలంలో 10 11 అంటే ఇప్పుడు 1 గంట అని చెప్పుకోవచ్చు. అంత రాత్రి దాన్ని తీసుకొచ్చారు. రాత్రి రాత్రి దాన్ని మళ్ళీ బాగు చేసి ఇచ్చిన ఇరుసుని మళ్ళీ బండికి తగిలించారు. మర్నాడు ఉదయాన్నే తమ ప్రయాణం సాగించారు. కనుక ఎంత రాత్రి అయినా మిత్రులు తమ మకం చేరాలి. మళ్ళీ నెక్స్ట్ మార్నింగే మళ్ళీ తదుపరి ప్రయాణంగా సాగించాలి కాబట్టి ఇంక ఇప్పుడు రాత్రికి రాత్రి వెళ్ళిపోదాం ఉన్నారు బాబా. ఆ రాత్రి రాత్రికే ఇది బాగు చేయించి బండి బాగు చేయించి మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. అది అతడు అతడు దాన్ని బాగు చేయడానికి అంగీకరించాడు. పూర్తిగా బాగు చేసి ఇచ్చేసరికి బాగా రాత్రి పొద్దుపోయింది. మర్నాడు ఉదయాన్నే తమ ప్రయాణం కొనసాగించాలి కనుక ఎంత రాత్రి అయినా మిత్రులు తన మకం చేరాలి. ఎక్కడ చేరుకోవాలి? మొరాదాబాద్ చేరుకోవాలి. ఎంత రాత్రి అయినా సరే ప్రయాణం కొనసాగించండి. మొరాదాబాద్ వెళ్ళైనా తెల్లవారి లోపలనే మనం చేరుకోవాలి అన్నారు బాబా. ఎంత రాత్రి అయినా మిత్రులు తమ మకం చేరాలి. వాళ్ళకి ఇచ్చిన పైకం విరిగిన చక్రాన్ని బాగు చేయించుటకు గుర్రానికి దానికి అయ్యే ఖర్చు కిందనే వాడాలి. వాళ్ళు కొంత పైకం ఇచ్చారు. అది దీన్ని ఆ, గుర్రానికి మేతగా కొనుక్కురావాలి. మళ్ళీ చక్రం బాగు చేయించడానికి దానికి వాడడానికి దానికి వాళ్ళకి ఇచ్చిన పైకం కూడా వాడడానికి వీల్లేదు. చేత వాళ్ళకి ఇచ్చిన పైకం విరిగిన చక్రాన్ని బాగు చేయించడానికి గుర్రానికి దానికి అయ్యే దానాకి అయ్యే ఖర్చు కిందనే వాడాలి. కానీ వారి భోజనానికి అయ్యే ఖర్చు అందులో వాడకూడదు. ఫలితంగా వారు ఆ, ము ము ముష్టెత్తవలసి వచ్చింది. అంచేత వాళ్ళు భోజనం గురించి మళ్ళీ ముష్టెత్తవలసి వచ్చింది. డబ్బులు లేవు మరి. అప్పుడు ఆదికే రాని ఈ విధంగా అన్నాడు. ఇప్పుడు బాగా రాత్రి అయిపోయింది. ఈ పాటికి అంతా నిద్రపోయి ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి ముష్టెత్తుదాం? పాపం ఆ సమయానికి వారు మంచి ఆకలితో ఉన్నారు. మరి ఆ వడ్రంగికి డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నారు కనుక అతనిని యాచించలేదు. డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నారు. వాడి దగ్గర ముష్టెత్తలేదు కదా. చుట్టూ ఇల్లు ఏం లేవు. నేను నిర్జన ప్రదేశం. ఎవరినైనా అన్నం భోజనం ముష్టెత్తడానికి కూడా ఏమీ లేవు. ఇళ్ళన్నీ కూడా ఆకలేసిస్తుంది. డబ్బులు లేవు. ఉన్నా కూడా అది ఖర్చు పెట్టకూడదు. ఆ వడ్రంగికి డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నారు కనుక అతనిని యాచించలేరు. అందుకు ఆదికేరాని ఒక ఉపాయం ఆలోచించాడు. అతడు చేసిన పనికి 5 రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఆ, తెలిసిన 10 రూపాయలు చెల్లించాడు. అంటే బాగు చేసిన వాడికి ప- 5 రూపాయలు ఇస్తే సరిపోతుంది. కానీ అర్ధరాత్రి వల్ల వెంటనే బాగు చేసి ఇచ్చాడు కాబట్టి 5 రూపాయల బదులు 10 రూపాయలు ఇచ్చాడు. ఆ బాగు చేసిన వడ్రంగికి 5 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. అంతా ఆ వడ్రంగి, అయ్యా ఇది నేను చేసిన పనికి ఎక్కువ పరిహారమే, ఎంత నిజాయితీగా చూడప్పుడు. మీరు 10 రూపాయలు ఇచ్చారు నాకు 5 రూపాయలు ఇస్తే సరిపోతుంది. మీరు 10 రూపాయలు ఇచ్చారు, ఇది నాకు ఎక్కువ ఇచ్చారు, ఇంత ఎక్కువ ఎందుకు ఇచ్చారు అని అడిగాడు. లేదు లేదు ఏం పర్వాలేదు తీసుకో అని ఆది కేరాన్ని బలవంతంగా ఆ ఎక్స్ట్రా 5 రూపాయలు కూడా అతనికి వద్దంటుంటే ఇచ్చాడు. నాకు 5 రూపాయలు చాలండి అని వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అతను అంటున్నాడు మరి 5 రూపాయలు సరిపోతుంది లేదు అంటున్నాడు.
కాదు కాదు, నువ్వు కష్టపడి చేసావు, నీకు 10 ఇవ్వాల్సిందే. నువ్వు 10 రూపాయలు ఇవ్వడానికి నువ్వు అర్హుడు అని చెప్పి అది కానీ అని బలవంతం పెట్టి 5 రూపాయలు కాకుండా 10 రూపాయలు ఇచ్చాడు అతను బాగు చేసిన వాడికి. పాపం నీవు చీకటి పడినా కష్టపడి మా పని చేసి పెట్టావు, చాలా సంతోషం. మేము ఇప్పుడు మా భిక్ష కొరకు యాచిస్తూ పోవాలి. మేము మా ఆహారం భిక్షలోనే సంపాదించుకోవాలన్న నియమం పాటిస్తున్నాం కనుక చిల్లరకని ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టగా ఈ 10 రూపాయలు నువ్వే తీసుకో అన్నాడు. అది అన్నదానిలోని భావాన్ని అతను గ్రహించినట్లున్నాడు. అయితే ఆ భిక్ష నేనే ఏర్పాటు చేస్తాను, స్వీకరించండి అన్నాడు ఆయన. ఆ, చేత మీరు వేరే చోట ఎందుకు ఆహారం విడిచిపెట్టడం చేయాలి, ఇంకా ఎందుకంటే తెల్లారితే కానీ బాబా నియమాలు సడలించిన రోజు రాదు. ఇంకా వీళ్ళు ఇంకా రెస్ట్ పీరియడ్లోకి రాలేదు. 21 తారీఖునే ఉన్నారు వీళ్ళు, 22 తారీఖునే స్టార్ట్ అవుతుంది. 22 అయితే తెల్లారాలి, తెల్లారిస్తే 22 అని చెప్పి 21లోనే ఉన్నారు కాబట్టి ఈ బార్గెన్లో అయితే మీరు ఆహారం గురించి భిక్షాటన చేస్తారు కదా, ఆ భిక్ష ఏదో నేనే వేస్తాను, నేను వండి పెడతాను మీకు అందరికీ, ఎంతమంది ఉన్నారో చెప్పండి, వాళ్ళందరికీ కూడా ఆహారం వండి నేను పెడతాను అన్నాడు వడ్రంగి. నాకు 5 రూపాయలు ఎక్కువ ఇచ్చారు కదా అని. అంచేత ఆ భిక్ష ఏదో నేనే ఏర్పాటు చేస్తాను, స్వీకరించండి అని 10 రూపాయలు తీసుకుని వారికి భిక్ష కూడా పెట్టాడు. దాన్ని బట్టి మనకు అవగతమయ్యేది ఏమంటే కొద్దిపాటి తెలివి, చిన్న స్వేచ్ఛలోనే చిన్న స్వేచ్ఛాలోచన శక్తి, సమయస్ఫూర్తి లాంటివి నవజీవనంలో అవసరానికి ఉపయోగించుకుంటూ జరిగింది. ఇతను 5 రూపాయలు ఇచ్చి ఉంటే వీళ్ళ మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది, వీళ్ళ భిక్షాటన దొరికేది కాదు. చేత మంచి లౌక్యంగా అదే కేరని అతనికి 5 ఇవ్వాల్సింది 10 ఇచ్చి, మీకు మనీ చిల్లర ఇవ్వద్దు, ఎందుకంటే మేము భిక్ష ఎత్తుకుని భోజనం ఇప్పుడు భిక్ష ఎత్తుకోవాలి ఇప్పుడు వెళ్ళి, చేత ఎవరు పెడతారో తెలియదు అన్నాడు. చేత ఈ అర్ధరాత్రి మీద మీకు భిక్ష ఎవరు పెడతారు, చేత వేరే చోట ఎందుకో భిక్ష ఏదో నేనే వేస్తాను, నాకు 10 రూపాయలు ఇచ్చారు కదా అని చెప్పి అతనే వీళ్ళకి ఆహారం కూడా ఈ 20 మందికి, 20 మంది అండి, 20 అంటే 21, బాబాతో 21, 21 మందికి కూడా ఆహారం అతను సమకూర్చడానికి ఆ ఎక్కువ ఇచ్చిన 5 రూపాయలకి కూడా తన తనంతా తాను ముందుకు వచ్చి ఈ వడ్రంగి వేస్తే అర్ధరాత్రి వాళ్ళకి వీళ్ళకి భోజనం పెట్టాడు. ఇది ఎంత ఇలా జరిగిందా అంటే ఒకసారి ఊహించుకుంటే ఆ, అది విరిగిపోవడం, ఆ విరిగిపోవడం ఎవరి ప్రమేయం, భగవంతుడి ప్రమేయం. ప్రతి ఒక్కటి ఆ ఇరుసు అర్ధరాత్రాలు విరిగిపోవడం, దాన్ని ఈ విధంగా బాగు చేసుకోవడం, పైగా వాళ్ళే ఆహారం పెట్టడం, ఆ నియమ నిబంధనలు తెల్లారితే కానీ వర్తించవు. 22 తారీఖు మళ్ళీ మామూలు జీవితంలో బెడ్షాట్ను పెట్టక్క లేకుండా ఎవరైనా డబ్బు ఇస్తే ఆ డబ్బు ఇచ్చుకుని శుభ్రంగా భోజనాలు చేయొచ్చు వీళ్ళు. సడలించారు 10 రోజుల పాటు. కానీ ఆ ముందు రోజు రాత్రి ఈ ఘటన ఎందుకు జరిగించాలి అంటే వీళ్ళు మనస్సును చంపడం గురించి. మనోనాశ అంటే ఇది మనోనాశ. వీళ్ళ మనస్సు చంపేయడానికి అటువంటి సంఘటన బాబా భగవంతుడే కావాలని కల్పించారు. అక్కడ బాబా అనకూడదు మనం, బాబాకు లేడు, బాబా నా సామాన్య మానవుడే. అంచేత ఆ, అతి సామాన్య మానవుడు కాబట్టి ఆయన ప్రమేయం లేదు. నిరాకార స్థితిలో ఉన్న భగవంతుడే ఈ నవజీవనాన్ని కార్యక్రమాన్ని నడిపించింది కూడా నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న భగవంతుడని మనం చెప్పుకోవాలి తప్ప బాబా మహిమ వల్ల అయింది అంటే తప్పు అవుతుంది. ఈ విశ్లేషణ కొంచెం ఒక పావుగంట 20 నిమిషాలు ఇవ్వవలసిన అవసరం ఉంది, కానీ నేను ఇవ్వట్లేదు. ఈ స్పీచ్ ఇక్కడితోటి నేను ఆపేస్తున్నాను. ఎందుకంటే ఇవి చాలా సటిల్ పాయింట్స్, అది అర్థం క్యాచ్ చేయడం కూడా కూడా చాలా కష్టం. భగవంతుడు అంటే ఎవరు, బాబాయే కదా, ఇలా ఇవేమన్నా వస్తాయి. అవి కాదు అని చెప్పడానికి, ఇది భగవంతుడు ఎందుకు సృష్టించాడు, ఎందుకు చేశాడు ఇవన్నీ అనడానికి విశ్లేషణ చేయడానికి ఇప్పుడు సమయం కాదు. దీంతో మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి. ठीक है।